ఐ వాంట్ టు ఆస్క్ యూ డాక్టర్ బాలరాజశేఖర్ గారు. ఇప్పుడు చాలా కాలంగా ఒక రిసర్చ్ ఉంటుంది దట్ పొట్టలో బేబీ ఉండంగానే మనకి మంచి మంచి ఇదివరకు పూర్వం హెల్తీగా ఉండే టైంలో ఇండియా చక్కగా మనకి ఏదో ఒక స్పిరిచువల్ చాంట్సో, మంచి విషయాలు వింటూనో, మంచి వాతావరణంలో శాంతంగా చక్కగా బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి స్పేస్ ఉండేది బేబీకి అని. ఇది సైంటిఫిక్ అని మీరు భావిస్తారా యాజ్ ఎ న్యూరో సర్జన్? ప్రూఫ్ లేకపోయినా ఐ ఫీల్ ఇట్ ఈస్. అట్లీస్ట్ ఒక విషయంలో అయితే చెప్పగలను. అండ్ ఇప్పుడు రేదర్ దాన్ ఛాన్స్ మీరు అన్నారు కదా, అంటే మనం వినిపించడం అది కథలు అది. సో అవి మనం మాట్లాడే చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా అంతే. కాదు. ఇప్పుడు ఇఫ్ యు సీ మదర్స్, దే ఆర్ యూజింగ్ మొబైల్. మొబైల్ దగ్గరున్నప్పుడు బేబీకి కూడా వెళ్తుంది కదా రేడియేషన్. అవును. ఆ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ కానివ్వండి, అది ఎంత బేబీకి ప్రొటెక్షన్ రేడియేషన్ నుంచి అనేది తెలియదు. ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఈస్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ ఇట్. అదే. అప్పుడు పిల్లవాడికి మెదడే ఏర్పడదు, ఆ పిల్లవాడికి స్కల్ బోన్ కానీ అవేమి ఉండవు. సో ఈ రేడియేషన్ వల్ల ఎంబ్రియోకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, మదర్స్ రేడియేషన్ వాడడం వల్ల. అంటే మదర్ ఫోన్ వాడడం తప్పని అన్ను, మదర్ ఉపయోగించడం వల్ల పిల్లవాడికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, పిల్లవాడికి కానీ పాపకు కానీ లోపల ఎంబ్రియోకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, వీ డోంట్ నో. అండ్ చాలామంది అలా మాట్లాడుకుంటూ ప్రెగ్నెంట్ పొట్టల మీద పట్టుకొని పనుకోవడం ఫోన్ని. సో ఇట్స్ లైక్ రిసీవరే కదా, రేడియేషన్ అయ్యో! రిసీవరే అది కదా. అది బియాండ్ డౌట్ ప్రూవ్ అయిపోతుందండి. ఇప్పుడు మనకి మీటర్స్ కూడా వచ్చేసాయి టు మెజర్ ద కైండ్ ఆఫ్ రేడియేషన్ దట్స్ బీయింగ్. సో అది అసలు ఏర్పడిన బోన్ మీద, ఏర్పడిన బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తా ఎంత ఉంది. బుజ్జి తలకాయలండి. ఇంత ఇంత చిన్న బేబీ అసలు అందులో వాళ్ళ ఫామ్ బోన్ కూడా అవుతున్నప్పుడు. ఉండదు. సో వాళ్ళ మీద రేడియేషన్ ఎఫెక్ట్స్ ఏంటి, వీ డోంట్ నో. అంటే మొబైల్ తప్పని, ఇది కాంట్రవర్షియల్ టాపిక్. లేదండి. ఇన్‌ఫాక్ట్ వెస్ట్‌లో మీకు తెలుసు మైక్రోవేవ్ ముందు కూడా నిలబడకూడదంటారు. లైక్ ఈ ఈ కౌంటర్ లెవెల్‌లో ఉంటది గదా! పొట్ట ఇలా ఉంటది గదా! ప్రెగ్నెంట్ పొట్ట మైక్రోవేవ్ ముందు వద్దంటున్నారు. ఎస్, దట్స్ ట్రూ. ఫర్ ఎ లాంగ్ టైమ్ దట్స్ ట్రూ. ఇన్‌ఫాక్ట్ దట్స్ ట్రూ. సో అంటే ఇవన్నీ రేడియేషన్స్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ మీద ఎఫెక్ట్ పడడం అంతా ఇది 100% రైట్. పడుతున్నాయని దేర్ ఇస్ నో స్టడీ ఫర్ దట్. బట్ లాజికల్గా ఆలోచిస్తే దట్ ఈస్ ట్రూ. ఇట్స్ కరెక్ట్.